ఏంటి సినిమా ఇంగ్లీష్లో తెలుగు కాదా? తెలుగు కాదు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. చెప్పేస్తారా? మోయే మోయే ఇది మోయే మోయే సీన్. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మేము ముందుకు వచ్చేసాను. అండ్ ఈరోజు ఆ వీడియో వచ్చేసి ది మైకిల్ మూవీ అనమాట. సో మైకిల్ జాక్సన్ ది మూవీ బయోపిక్ కదా. సో ఆ మూవీకి అయితే మనం అసలు ఆ మూవీ అయితే 23rd 24th రిలీజ్ అయింది మూవీ అయితే. బట్ మనం వెళ్ళలేదు, ఎందుకంటే యాక్టివ్ 2 స్ట్రైక్స్ ఉన్నాయన్నమాట మన వీడియో మీద. సో మన యూట్యూబ్ ఛానల్ మీద యాక్టివ్ 2 స్ట్రైక్స్ ఉన్నాయి కాబట్టి నేను దాన్ని కొంచెం అవాయిడ్ చేశాను అనమాట కొత్త సినిమాల మీద. అప్పుడప్పుడు ఒక తక్కువ వీడియోస్ పెట్టి ఒక న్యూ కంటెంట్ కానీ, అంటే కొత్త న్యూ రిలీజెస్ మీద అసలు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. రిలీజులు అందాక ఒక 2 months రిలీజెస్ అండ్ అలాగే ట్రైలర్ రియాక్షన్స్ అయ్యి కాన్సన్ట్రేషన్ చేద్దామని చెప్పి దీన్ని కాన్సన్ట్రేషన్ చేయట్లేదు కొత్త సినిమాల మీద. బట్ అయినా కూడా ఎందుకంటే మైకిల్ జాక్సన్ ఫ్యాన్ కాబట్టి కొంచెం వెళ్ళి మనం అయితే మన ఒపీనియన్ అండ్ అలాగే రివ్యూ ఇచ్చేద్దామని చెప్పి. బట్ ఈ వీడియోలో అయితే ఎక్కువ క్లిప్స్ ఉండవు, ఏముండవు, జస్ట్ నార్మల్గా నా ఒపీనియన్ అండ్ అలాగే అసలు మూవీ ఎలా ఉంది అండ్ అలాగే బ్రేక్ డౌన్స్ ఉంటాయి అన్నమాట. సో జస్ట్ ఒక ఎంటర్టైనింగ్ బ్లాగ్ కింద చేసి అండ్ ఇంకా లేట్ చేయకుండా అండ్ అలాగే డ్రాక్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం మనం థియేటర్కి అయితే వెళ్ళిపోయి. సో టైం అయితే మనకి ఇప్పుడు 7:20 అయింది అండ్ మన షో టైమింగ్ వచ్చేసి 7:40కి అనమాట. వెళ్ళి 7:40కి వెళ్ళి నీట్గా, అంటే మనం ముందే వెళ్ళాం ఎందుకంటే ఐనాక్స్ అంటే కొంచెం జనాలు అయితే సండే కదా, సో జనాలు అయితే ఉంటారు కాబట్టి మనం కరెక్ట్గా 7:40 టైంకి వెళ్ళి డైరెక్ట్ మూవీలోకి ఎంటర్ అయిపోతాం. సో మనం అయితే ఐనాక్స్కి అయితే స్టార్ట్ అయిపోయి అండ్ ఆన్ ది వేలో ఒక చిన్న బ్లాగ్ అయితే చేద్దాం. సీన్ థియేటర్, బాయ్. ఓకే, థియేటర్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో ఆన్ ది వే టు థియేటర్. దారిలో ఒక 10 minutes పడుతుంది. సో అందుకనే ఒక చిన్న క్లిప్ అయితే చేద్దాం అని చెప్పి ఆన్ చేశాను అనమాట. అండ్ ఇప్పుడు దట్టు మళ్ళీ ఈరోజు సండే కాబట్టి కొంచెం కాకినాడ కొంచెం రష్గా ఉంటుంది. చూద్దాం అసలు మూవీ ఎలా ఉంటుందో. అసలు మనకి బయోపిక్ అసలు అంటే జస్ట్ మైకిల్ జాక్సన్ అంటే ఒక సాంగ్ డేంజరస్ కానీ లేకపోతే మూన్ వర్క్ కానీ అయ్యే ఆ స్టెప్స్ ఏంటంటే మన అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి ఆబ్వియస్లీ మనం అప్పట్లో చూసేవాళ్ళం. అసలు డ్యాన్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం కాబట్టి సో అలా మైకిల్ జాక్సన్ తెలుసు తప్ప సో తన లైఫ్లో ఏం జరిగింది అండ్ అటు మళ్ళీ సేమ్ సాంగ్స్ కూడా వేస్తారంట. అండ్ అంత పెద్ద సాంగ్స్ చార్ట్ బస్టర్స్ అయ్యింది ప్రతి సాంగ్ని. సో అలాంటి సాంగ్స్ ఇప్పుడు థియేటర్లో ప్లే అవుతుంటే అండ్ అలాగే బిగ్ స్క్రీన్లో దాన్ని అయితే ఎక్స్పీరియన్స్ చేద్దాం. చూద్దాం అసలు ఎలా ఉండబోతుందో. సో ఈరోజు మన వ్లాగ్లో మనోడు ఇంకొకరు జాయిన్ అయ్యారనమాట. చెప్పడం మర్చిపోయింది బై ది వే, చూపిస్తాను చూడండి. మా వాడు కూడా యూట్యూబరే. సో మనోడి నేమ్ వచ్చేసి దియాజ్ అని బావుడు. సో మనోడు కూడా ఇన్స్టాగ్రామ్లో టెక్ వీడియోస్ అండ్ అలాగే ఒక మెన్ రిలేటివ్ కంటెంట్ చేస్తుంటారు అనమాట. నేటు కాకినాడే, బట్ మనోడిది క్యాంపస్ అయితే అక్కడ ఉంటుంది ఆఫీసు. సో కొచ్చిలో నీట్గా సెటిల్ అయ్యాడు. మనోడితో పాటు వెళ్ళి అంటే కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే ఇక్కడ ఉన్న మొక్కలన్నీ అర్థమయ్యేలా చెప్తాను అనమాట. అయ్యా మీరు అంత పెద్ద పదవి ఇవ్వకండి అయ్యా. లేదయ్యా, ర్యాంక్ నెంబర్ 1 కాలేజ్ అన్ని ర్యాంక్ నెంబర్ 1 అనమాట. సో అలాంటి వాళ్ళు తీసుకెళ్తే మనకి అర్థమయ్యే మొక్కలు చెప్తూ ఉంటాడు అనమాట. అసలే ఇంగ్లీష్ కదా, సబ్ టైటిల్స్ చదువుకుంటాం. అలాంటి డేంజరస్, బీట్ ఇట్ ఈ 2 తప్ప మైకిల్ జాక్సన్ గురించి ఏం తెలియదు. అయినా సినిమాకి వెళ్ళిపోతాం. నాకు అవి కూడా తెలీదు. కాదు ఏంటి సినిమా ఇంగ్లీష్లో తెలుగు కాదా? తెలుగు కాదు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. చెప్పాలి కదా, అంటే మీరు రారు కదా. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. చెప్పేస్తారా? ఓ షిట్ మ్యాన్, నేను మామూలు ఫిలిమ్స్ సబ్ టైటిల్స్ పెట్టుకుని చూస్తా, ఒక్క IPL తప్ప. మిగతా అలాంటిది మీరు చెప్పాలి కదా ముందు. షిట్ స్లో ఇంగ్లీష్లో పోతా ఉంటుంది. నువ్వు నేను మొక్కలు చూసుకుని నవ్వుకున్నావు. సో రేస్ గురించి సినిమాలో ప్రకాష్ రాజు శృతి హాసన్ ఇలా థమ్స్అప్ చూపించుకుంటారు చూడండి. అలా థమ్స్అప్ చూసుకో. అరే వరుణ్ ఎలా ఉంది? సో అలాగే చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. చూద్దాం, మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. కాకినాడలో నేను ఇంకోటి చూసింది ఏంటో తెలుసా? సిగ్నల్స్ ప్రతి సిగ్నల్ దగ్గర, ప్రతి జంక్షన్ దగ్గర ఈ సిగ్నల్స్ వస్తాయి, కానీ ఎవడు ఫాలో అవ్వట్లేదు. అది వేరే విషయం. అది ఏంటి, మీరు రెడ్ పడితే ఆగుతారా? లేదు, మేము చాలా మా ఏరియా చూడాలి. కాకినాడ పీపుల్ బీ లైక్ అనమాట. ఏంటంటే ట్రాఫిక్ పోలీసులతో ఏమంటారు అంటే రూల్స్ మీకుంటే అవి బ్రేక్ చేయబడతాయి. విక్రమ్ మూవీలో ఉంటుంది మా మామ ఎమ్మెల్యే.
ఇన్ గోదావరి వీ డోంట్ పుట్ హెల్మెట్స్, వీ విల్ జస్ట్ సే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఆఫ్టర్ యాక్సిడెంట్ డైరెక్ట్ ఎమర్జెన్సీ. హలో హలో పిఠాపురం ఎమ్మెల్యే గారు కాల్ ఇచ్చేసి సడన్లీ బాలకృష్ణ కమింగ్ ఇన్ టు ఫోన్. ఎవడ్రా నువ్వు మాట్లాడేది? బాయో నేనండి మీ అభిమాన్ని. అది చెప్పు ముందు ఏం చేస్తానంటారా గాడిద? ఎవడరా నువ్వు ఎవడరా ఎలివేట్ పెట్టుకోవద్దని నేను చెప్పానా? సో ఐనాక్స్ అటు రైట్. కాన్ఫిడెంట్ గా అన్వాంటెడ్ మనం ఖచ్చితంగా అడి చెప్పిన దానికి ఆపోజిట్ దారిలో ఎందుకు అంతే కదా మరి. ఫస్ట్లీ మూవీ లోపల అసలు మనకి ఇంబలు ఎలా చేస్తలేదు చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మన కెమెరా లేదనుకో రగడ మూవీలో బ్రహ్మానందం వెళ్ళిపోతారు చూసారా క్లబ్లోకి సైలెంట్గా, అలా వెళ్ళిపోవాలన్నమాట దీన్ని పట్టుకుని. పార్టీ అయిపోయినది పాపం బ్రహ్మ. వాళ్ళు కూడా అలా కాల్ రెట్టుకుని వెనక్కి లాగేస్తారు అనమాట. చూద్దాం ఇది ఎలా అయితే చేస్తారు లేదా. మ్యాక్స్ ఐనాక్స్లో ఇలాంటి కెమెరాస్ ఎలా చేయరు. మ్యాన్స్ ఓ మాల్ అంటారు అనమాట దీన్ని. మా కాకినాడలో ఇది ఒకటో ఉన్నాయి. రికార్డ్ చేయాలేమో మనం. ఇప్పుడు ఎక్స్కలేటర్ ఎలా దిగుతాం అంటే బ్రహ్మానందం అలా దిగాలని తెలియక ఎలా దిగాం. ఇది మొత్తం చేంజ్ అయిపోయింది క్వాలిటీ మొత్తం. అమ్మ ఇది ఇంకా లో లైట్ మోడ్లో ఉంది ఇందులో మళ్ళీ. బ్రో ఓకే ఇవి అవునా ఇక్కడికైనా పాకెట్ పెట్టేసుకుని తీసుకొచ్చేసాను. సో మూవీలో ఏమైనా అర్థం అవ్వకపోతే ఇలా కూస్తాను. కంటెంట్ కాంటెక్స్ట్ ఏమైనా చెప్పుకోవచ్చు. నేను నీ ముఖం చూస్తున్నాను, నా ముఖం చూడు సరే. సబ్టైటిల్ చేయకపోతే బిస్కెట్. Member of our family and spend sleepless nights thinking of our unsure future. Kenny has ruined our lives. He's a huge fan. Here, lean. Is that the new Atari game? ట్రోల్ అంటే చెప్ప చేయకుండా వేసాడు. టిపికల్ హాలీవుడ్ మూవీస్. అదే కదా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇక్కడ ఇంటర్వెల్ అని తెలియక అదే కదా కరెంట్ తీస్తాడే కరెంట్ పోయింది అనుకున్నాం. థియేటర్ రోడ్ మీద గొడవ ఆడడానికి ఇంటర్వెల్ కాడు ముఖం మీద మింగి బయటికి వెళ్ళండి అన్నాడు. అట్లీస్ట్ ఇప్పుడు ఇంటర్వెల్ అని చెప్పేసి వేస్తున్నారు. ఒకప్పుడు చేసేవారు కాదనుకుంటున్నారు. జస్ట్ లైట్స్ ఆపేసి లైట్స్ ఆన్ చేస్తారు అంతా. సార్ మీరే వేగండి. ఎలా అనిపించింది? బాగుంది. వింటేజ్ షాట్స్ అయితే భలే ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. ఏంటి మళ్ళీ ఇంట్లో రికార్డింగ్కి వాడిన ఎక్విప్మెంట్ అవన్నీ మనకు తెలీదు. మనకు తెలియదు, అది ఎండు కూడా తెలియదు. చూస్తాం మేబీ వీళ్ళు చెప్తున్న చాలా వరకు థింగ్స్ ఫేమస్ అయ్యి ఉండొచ్చు, అది మనకు తెలియదు. ఆల్బమ్స్ రియాక్ట్ చిన్నప్పటి నుంచి తను చేసిన ఆల్బమ్స్ ఏమి మనకు తెలియదు అసలు. ఐఏబిసి ఆల్బమ్ ఏదో అన్నారు కదా, అది మళ్ళీ టాప్లోకి వెళ్ళిపోయింది. అది చాట్ బస్టర్, అది మనకు తెలియదు. సో గ్రోయిన్ అప్ అయిన తర్వాత చేసిన పాటలే మనకు తెలుసు. డేంజరస్ కానీ మేబీ సెకండ్ పార్ట్ అవన్నీ సెకండ్ హాఫ్లో ఉంటాయి అనుకుంటాం. అవి వచ్చిన తర్వాత చూద్దాం అసలు ఆడియన్స్ రియాక్షన్ అది ఎలా ఉంటుంది. అండ్ మళ్ళీ టాయ్స్ పిచ్చాడు. ఒక షాట్ బాగుంది, అలా అంత పెడుతుంటే బైక్ వచ్చి కార్ వెళ్తుంటే జనాలందరూ చాలా మంది కలిసి పెట్టుకుంటాడు. తప్పదు. సో అలాంటివి చాలా చేద్దాం అనుకుంటాం కానీ మనకు అలాంటి సెట్ అవ్వదు. బట్ మనం డేర్గా చేస్తాడు క్యారీకి తప్పదు. ఎందుకంటే ఆల్రెడీ మనోడు ఫేమస్ కాబట్టి నడుస్తుంది. అది మనం వెళ్ళాం ఇంట్లో నుంచి అలాగే నెక్స్ట్ ట్రైన్ నుంచి రోడ్డు మీద బెగ్గింగ్. కొన్ని స్పాయిలర్స్ వదిలేసినట్టున్నాం ఫ్లోలో, లేదా మర్చిపోయింది వెంటే. Story continues.
మోయే ఇది మోయే మోయే సీన్ అంటే షాక్ అయ్యారా అని అంటారు. షాక్ అయ్యారా. సో మూవీ ఎలా అనిపించింది? మూవీ మా ఊడు నేను చూద్దామని అనుకోలేదు. మా టికెట్ ఉంది రా చూద్దామని అన్నాడు. ట్రస్ట్ మీ, వెళ్ళకపోయి అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ మిస్ అయ్యేవాడిని. అసలు క్రేజీ, అసలు వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అనమాట. ఫీల్ అయితే చాలా బాగుంది. సో మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేసిండి అంటే. బట్ ఒకటి గుర్తెట్టుకోవాలి, మా నోడు ఇవన్నీ ఇంటర్నెట్ కూడా లేని టైంలో చేశాడు. ఇంటర్నెట్ కూడా వితౌట్ ఇంటర్నెట్ చేసిన రోజులు అవి. అది గుర్తెట్టుకొని సినిమాకి వెళ్ళండి ఫస్ట్. సో నో పిఆర్స్ అండ్ నో సోషల్ మీడియా స్టఫ్ అనమాట. ఓన్లీ ప్యూర్ మైకిల్ జాక్సన్ స్టఫ్ అది. అసలు ఆడు మేనలుడా ఎవడాడు సేమ్ మైకిల్ యాజ్ టీజ్ మైకిల్ జాక్సన్లో ఉన్నాడు అనమాట. సో చూస్తుంటే బిగ్ స్క్రీన్ మీద ఆయన చూసినట్టు అనిపించింది. అదైతే మాత్రం క్రేజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక్కటి మనం మెయిన్లీ మాట్లాడుకోవాల్సింది. పాడు మూవీ అసలు గుడ్ ఫీల్ అనమాట, ఫీల్ గుడ్ మూవీ. కానీ దరిద్రం ఏంటంటే ఈ సినిమాని ఇంగ్లీష్ కాబట్టి ఎవడు కాకినాడలో ఒకటే థియేటర్, మళ్ళీ పీవీఆర్ ఒకటే, ఐనాక్స్ ఒకటే ఇచ్చాడు. బట్ చేస్తారు బటర్ఫ్లై సినిమాలు మాత్రం ఒక వన్ స్క్రీన్ దయ్యాల దెబ్బ, పాతాళ దెబ్బ, ఇవన్నీ మాత్రం అన్ని స్క్రీన్స్ అవైలబుల్ ఉన్న ఆల్ స్క్రీన్స్ అనమాట. మళ్ళీ ఒక థియేటర్లోనే 2 స్క్రీన్లు వేసేసి బిట్లు సినిమాలు అయితే ముందే వేసేస్తారు. స్క్రీన్ లో చూడాలి బ్రో. పైగా నార్మల్ స్క్రీన్ లో నార్మల్ సౌండ్ లో పెట్టేసిన అసలు టైటిల్ ఆర్ఐ గట్టిగా వచ్చింది. అసలు మొత్తం జంపింగ్ సీన్ ఉంటది మామ. నార్మల్ థియేటర్ లో చూసినా అది ఫీల్ మనకి. అదే కదా, హైలైట్ వచ్చింది. అసలు సౌండ్ ఉండాలి. డాల్బీ అట్మాస్. నువ్వు హైదరాబాద్ లో ప్రసాద్ వీటిలో వెళ్తే కోసికొచ్చింది. బాబాయ్ క్రేజీ ఉండే సీన్. అసలు థ్రిల్లర్ కానీ అసలు అందులో యాస్టేసింగ్ సేమ్ ఆ రెడ్ జాకెట్ కానీ యాజ్ సేమ్ అలా ఉన్నాడు అనమాట. దింపేసాడు. కాదు, పక్కన ఒక కో యాక్ట్రెస్ ఉంటుంది, ఒక అమ్మాయి లేడీ. ఒరిజినల్ సాంగ్ చూస్తే అదే సేమ్ లేడీ ఉంటుంది. అవును, సైడ్ పోస్టర్స్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. బాగా డీటెయిలింగ్ అయితే బాగా పెట్టుకున్నారు. అసలు హైలైట్ అసలు అంటే ఒరిజినాలిటీని ఎక్కడ మిస్ చేయకుండా యాస్టేస్ దింపి దొప్పారు అనమాట. అనుకోకుండా వచ్చి బాయ్ బాయ్. సో మనోడు అనుకోకుండా థియేటర్లో కలిసారనమాట. బాగా చిల్లోట్ అయిపోయి మనతో పాటు మంచిగా. ఇది మనకి మెయిన్ ఏంటంటే పెద్ద ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు వెతుక్కోవడం బండిని. కామెడీ స్లిప్ ఇస్తారు ఎగ్జిట్ నుంచి, మనం అక్కడి నుంచి ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏ చెప్తారా పైన నిజంగానే పడదింగా బ్రో మన జాగ్రత్త మనల్ని కాపాడింది ఫ్రెండ్స్. ఫోన్ వెనకాల దాచుకోవడం అలవాటు. మనోడు కూడా లివింగ్ లెజెండ్ అనమాట. సో జస్ట్ మిస్ ప్యాక్ అయిపోయినాయి అనమాట రెండుని. మనోడు అలా ఇచ్చాడు షాక్. సో జోసఫ్ జాక్సన్ మైకిల్ జాక్సన్కి నైట్ మేర్ అనమాట. నైట్ ఆ షేడ్స్ మామూలుగా ఉండవు, విలన్ షేడ్స్. ద మూమెంట్ జోసఫ్ ఎంటర్స్ మైకిల్ ఫీలింగ్ బై లైక్ వచ్చేసాడు రా అట్టగాడు. వచ్చేసాడు రా నా బతుకు తీడొకడు. నా బతుకు ఈడొకడు రాయ్ అలా వస్తాడనమాట. వచ్చినప్పుడు అలా లేరా రిలాక్సింగ్ గా మ్యూజిక్ చేసుకుంటున్నారా? మీరు చెయ్యండి మైకిల్ గారు, నాకు అవ్వదు లేరా, మీరు వెళ్ళండి. లాస్ట్ 20 minutes అయితే సీట్లో కూర్చోబెట్టి శవాలు లేవడం అంటే ఏంటో క్లియర్గా విజువల్ చూపించాడు. అసలు ఒక ఊపు ఊపిస్తాడు అనమాట. లాస్ట్ 20 to 30 minutes హైలైట్ అనమాట. అసలు మైకిల్ జాక్సన్ పర్ఫార్మెన్స్ చేయడం కానీ లైవ్ అండ్ దట్టు మళ్ళీ అందులో వాళ్ళ నాన్న వీడికి మధ్యలో చిన్న ఐ కాంటాక్ట్లు జరుగుతూ ఉంటాయి అనమాట. వాళ్ళ నాన్న ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేసి మైకిల్ జాక్సన్ని వాళ్ళ మదర్ని అసలు అబ్బా అందులోనే దట్టు మళ్ళీ దానికి తోడు ఈజిఎం కొట్టి దొప్పాడు అనమాట. సౌండ్ ఆర్టిస్ట్ మాత్రం చాలా సౌండ్ ఎఫెక్ట్స్, సౌండ్ ఇంజనీర్కి ఇవ్వచ్చు. అండ్ గైస్ ఫైనల్ మూవీ అయితే చూసాను అండ్ ఇంటికి అయితే వచ్చేసాను. సో అప్పుడే నేను చెప్దాం అనుకున్నాను బయటే, కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత నా పర్సనల్ ఫీలింగ్ అయితే చెప్తాం. అందులో చెప్పలేక మా వాళ్ళతో పాటు. సో ఇంటికి వచ్చి ఒక పర్సనల్ షేర్ అయితే చేసుకుందాం అనుకున్నాను. అండ్ ఇంకా మైకిల్ మూవీ విషయానికి వస్తే
నాకు మైకేల్ జాక్సన్ గారు మూవీ చూసిన తర్వాత, ఆయన బయోపిక్ చూసిన తర్వాత ఒకటే అనిపించింది, ఆయన సెలబ్రిటీ అంటారు కానీ అసలు ఆయన ఉన్న అంటే ఆయన మీద ఉన్న రూమర్స్ కానీ అసలు నెగిటివ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఇచ్చారో ఆ మూవీ చూసిన తర్వాత ఎంత సోల్ అంటే ఆ సోల్ ఎలా ఉంటుంది అంటే కైండ్ సోల్ అనమాట. అసలు చిన్న పిల్లడు మనసత్వం అబ్బా. సేమ్ నేనైతే చాలా రిలేట్ అయిపోయాను. ఆయన అంటే ఒక చిన్న పిల్లడు సేమ్ కిట్ ఎవరితోనే మాట్లాడు ఏముండదు, కార్టూన్స్ చూసుకుంటాడు అండ్ అలాగే టాయ్స్తో ఆడుకుంటాడు. అండ్ నేను ఏదైతే అనుకుంటానో నా చిన్నప్పటి నుంచి నేను అందరికీ డ్రీమ్ ఉంటుంది చూసారా, మనం వెళ్ళి ఒక సూపర్ మార్కెట్లో రిచ్ అయిన తర్వాత మనకి ఇష్టమైన టాయ్స్ అన్ని కొనేసుకుందాం అని ఆ సీన్ ఉంటుంది చూసారా, అక్కడ నేను కనెక్ట్ అయిపోయాను అనమాట మైకేల్ జాక్సన్ గారి క్యారెక్టర్కి. బట్ కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత మొత్తాన్ని కొనుక్కుంటాడు, టాయ్స్ కానీ తన పెట్స్ కానీ. చిన్నప్పుడు వాళ్ళు మదర్ని అడుగుతారు పెట్స్ కావాలమ్మా అంటే ఒప్పుకోరు. బట్ పెద్ద అయిన తర్వాత ఇష్టం వచ్చినట్టు ఆయనకి కామిక్స్లో ఏవైతే పెట్స్ అయితే చూస్తాడో అవన్నీ నచ్చి తీసుకుంటాడు. అసలు హైలైట్ ఉంటుంది ఆ సీన్ అయితే మాత్రం. నాకైతే బాగా లిటరలీ కనెక్ట్ అయిపోయాను, అంటే సిమిలర్ టు మై క్యారెక్టర్ అనిపించింది. అందుకనే బాగా నాకైతే కనెక్ట్ అయిపోయాను ఆయన క్యారెక్టర్కి అయితే మాత్రం, మైకేల్ క్యారెక్టర్కి. సో సూపర్ అనిపించింది. బాధ అనిపించింది ఆయన బాధపడుతున్నప్పుడు ఒక సొంత తండ్రి అలా చేస్తున్నాడు అంటే. మనం కూడా ఈజీ లైఫ్ అనుకుంటాం, రిచ్ లైఫ్ అనుకుంటాం, ఆయన్ని అన్ని ఆబ్స్టకల్స్ ఫేస్ చేశారు అని చెప్పి నాకు అనిపించింది, చాలా బాధ అనిపించింది. అండ్ అలాగే ఫుల్గా అయితే చూపించలేదు ఆయన్ని, ఆయన స్టోరీని అయితే ఫుల్గా చూపించలేదు, ఇంకా కొన్ని ఉన్నాయి. అవన్నీ ఈ స్టోరీ వాజ్ కంటిన్యూ అని చెప్పేసారు లాస్ట్లో. అండ్ అదబ్బా నేను చూసినప్పుడైతే నాకు బాగా అనిపించింది అదే. సో ఈ బాగా కనెక్ట్ అయిపోయాను ఆయన క్యారెక్టర్కి అయితే మాత్రం. ఇప్పటివరకు ఆయన డ్యాన్స్, అందరికీ మైకేల్ జాక్సన్ అంటే సాంగ్స్ అంటారు, సాంగ్ యాక్చువల్లీ బాగుంటాయి, బట్ ఆయన మూవ్స్కి నేను ఫ్యాన్ అనమాట. అసలు ఏం చేస్తాడు అబ్బా, కట్స్ టాక్ 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 అని కట్ చేస్తాడు. నేను లిటరలీ దానికి నేను ఫ్యాన్ అనమాట ఆయనకి. బయట ఒక్కలు రివ్యూలు చెప్తూనే ఉంటారు కానీ బొక్కలు అన్నీ అవన్నీ పట్టించుకోకండి, మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయండి అంతే మైకేల్ మూవీని. క్రేజియస్ట్ అనమాట. ఒక ఫీల్ గుడ్ మూవీని ఎప్పుడు మిస్ చేయకూడదు కాబట్టి వెళ్ళి మిస్ చేయకుండా మీరు కూడా థియేటర్స్కి వెళ్ళి చూసండి, ఎక్స్పీరియన్స్ చేసేయండి. అండ్ అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్లాగ్ అండ్ అలాగే మూవీ రియాక్షన్స్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ సైనింగ్ ఆఫ్. బై బాయ్.